హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ 205వ జయంతి నివాళి మహమ్మద్ గౌస్ విరచిత అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ 205వ జయంతి నివాళి. ఇక వినండి. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వీరు కార్ల్ మార్క్స్ కన్నా 2 సంవత్సరముల తర్వాత పుట్టి, కార్ల్ మార్క్స్ 65 సంవత్సరాలు మాత్రమే జీవిస్తే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ దాదాపు 71 సంవత్సరాలు జీవించినటువంటి వ్యక్తి. ఆ మహనీయుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ భారత తత్వవేత్త, రచయిత, అనువాదకుడు, సంఘ సంస్కర్త, బెంగాలీ సంస్కృత పండితుడు, భాషావేత్త, విద్యావేత్త, సంఘ సంస్కర్త, కవి, తత్వవేత్త, పారిశ్రామికవేత్త, రచయిత, అనువాదకుడు, సమాజ సేవకుడు. బెంగాలీ లిపిని 1780 తరువాత మొదటిసారి క్రమబద్ధీకరించిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారి 205వ జయంతి జ్ఞాపకాన్ని, వారికి నివాళులుగా మనం అందరం తెలుసుకుందాం. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వీరు 1820 జన్మించి 1891 వరకు జీవించినటువంటి వ్యక్తి. బెంగాలీ విద్యావేత్త, సంఘ సంస్కర్త మరియు బెంగాలీ గద్యానికి పితామహుడు. బెంగాలీ భాషను సరళీకృతం చేసి ఆధునీకరించిన ఆయన బెంగాలీ లిపిని కూడా క్రమబద్ధీకరించారు. స్త్రీ విద్య, వితంతు పునర్వివాహానికి ఆయన చేసిన కృషి, ముఖ్యంగా బాల్య వివాహాలకు వ్యతిరేకతగా 1856లో వితంతు పునర్వివాహ చట్ట ఆమోదానికి దారితీసింది. ఆయన బెంగాల్ పునరుజ్జీవనోద్యమానికి ప్రధాన ప్రతిపాదకుల్లో ఒకరిగా ప్రసిద్ధి చెందారు. ఆయన హిందూ వితంతు పునర్వివాహానికి అత్యంత ప్రముఖ ప్రచారకర్త. దాదాపు 4 రెట్లు ఎక్కువ సంతకాలు కలిగిన కౌంటర్ పిటిషన్ రాధాకాంత దేవ్ మరియు ధర్మసభ ద్వారా వారందరితో సహా తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ శాసన మండలికి పిటిషన్ వేశారు. వితంతు పునర్వివాహాన్ని హిందూ ఆచారాలను ఉల్లంఘించినట్లుగా పరిగణించి తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ లార్డ్ డల్హౌసీ స్వయంగా ఆ బిల్లును ఖరారు చేశారు మరియు హిందూ వితంతువుల పునర్వివాహ చట్టం 1856 ఆమోదించబడింది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా విద్యాసాగర్ ప్రయత్నాల వలన వివాహ సమ్మతి వయస్సు చట్టం 1891కి దారితీశాయి. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వీరశింగ గ్రామం నేటి పశ్చిమ బెంగాల్లో ఉన్నది. ఆ గ్రామంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో సెప్టెంబర్ 26న 1820న అనగా 205 సంవత్సరాల క్రితం జన్మించారు. ఆయన హిందూ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. ఠాకూర్ దాస్ బందోపాధ్యాయ మరియు భగవతీదేవి దంపతులకు జన్మించారు. ఆయన బాల్యమంతా పేదరికంతో గడుపుతూ స్వయంగా ఎంతో పుస్తక జ్ఞానం సంపాదించారు. తండ్రి సంస్కృత ఉపాధ్యాయుడు కావటం చేత కొడుకు కూడా అదే వృత్తిని అవలంబించారు. మొదట గ్రామంలో పాఠశాలలో చదివిన ఈశ్వర్ ఆ తరువాత తండ్రికి కలకత్తాలో 1828లో ఉద్యోగం దొరకటంతో కలకత్తాకు మారారు. ఆయన ఇంట్లో కిరోసిన్ దీపం ఉండేంత అదృష్టం ఆయనకు లేదు. జ్ఞానాన్ని పొందాలనే కోరిక ఆయన్ను వీధి దీపాల కింద చదువుకునేలా చేసింది. స్కాలర్షిప్ల ద్వారా ఆయన త్వరిత వారసత్వం సంపాదించి కలకత్తాలోని సంస్కృత కళాశాలలో చేరి 1841లో పట్టభద్రుడయ్యారు. ఆయన చదువుకుంటూనే పార్ట్ టైం ఉద్యోగం కూడా ఆ రోజుల్లో చేస్తున్నందున
కళాశాల నుండి పట్టభద్రుడయ్యేందుకు అతనికి 12 సంవత్సరాలు పట్టింది. సంస్కృత వ్యాకరణం, సాహిత్యం, మాండలికం, వేదాంత, స్మృతి మరియు ఖగోళ శాస్త్రాల్లో ఆయనకు అర్హత ఉంది. ఆయన ఒక సామాజిక సంస్కర్త, తత్వవేత్త, దాత మరియు ఆధునిక దృక్పథం కలిగిన విద్యావేత్త కూడా. ఆయన ఉన్నత నైతికత, నిజాయితీ వ్యక్తిత్వం, సామాజిక సంస్కరణాభిలాష, నిస్వార్థత ఇవన్నీ కూడా ఉదారవాదం కలిగిన వ్యక్తిగా మనం ఆయన్ని గుర్తుంచుకోవాలి. బాల్య వివాహాలు మరియు పురుషులు అనేక మంది బాలికలను వివాహం చేసుకునే ఆచారం, అదే బహుభార్యత్వం, దానికి వ్యతిరేకంగా కూడా ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పోరాడారు. ఈ దుర్మార్గాన్ని తట్టుకోలేక ఈ అమ్మాయిల్లో చాలామంది పారిపోయి తమను తాము పోషించుకోవటానికి వ్యభిచారం వైపు మొగ్గు చూపేవారు. ఆ రోజుల్లో వ్యంగ్యంగా నగరంలోని ఆర్థిక శ్రేయస్సు మరియు విలాసవంతమైన జీవన శైలి, వారు సమాజం యొక్క అనుమతి నుండి బయటపడి డెమీ మోండేలోకి అడుగుపెట్టిన తరువాత వారిలో చాలామందికి విజయవంతమైన కెరీర్లను కలిగి ఉండడానికి వీలు కల్పించింది. 1853లో కలకత్తాలో 12,700 మంది వేశ్యలు మరియు ప్రజా మహిళలు ఉన్నారని అంచనా వేయబడింది. పురుషుల దృష్టిని నిరుత్సాహపరిచేందుకు చాలామంది వితంతువులు తలలు గుండు చేయించుకొని తెల్ల చీరలు ధరించాల్సి వచ్చింది. వారు దుర్భరమైన జీవితాన్ని గడిపారు. విద్యాసాగర్ అది అన్యాయమని భావించి మార్పుల కోసం వెతికారు. మహిళల జీవన గతిని మెరుగుపరచడానికి విద్యాసాగర్ అలుపెరగని ఉద్యమం, దాని యొక్క ఫలితాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. విద్యాసాగర్ ఆయన కాలంలో బ్రహ్మ సమాజం నాయకులైన రాజా రామ్మోహన్ రాయ్, కేశవచంద్ర సేన్, దేవేంద్రనాథ్ ఠాగూర్, క్రైస్తవ మతముకు చెందిన అలెగ్జాండర్ డఫ్, కృష్ణమోహన్ బెనర్జీ, లాల్ బిహారీ డేల్ వారు కూడా సమాజ సంస్కరణకు ప్రయత్నిస్తూ ఉండేవారు. వారిలా క్రొత్త ఇతర సమాజాలు, సంస్కరణ పద్ధతులు ప్రవేశపెట్టకుండా విద్యాసాగర్ హిందూ సమాజం లోపల నుండి మార్పు తేవటానికి ప్రయత్నించారు. ప్రఖ్యాత సంస్కృత కాలేజీ ప్రిన్సిపాల్గా, పండితులుగా శాస్త్రములు చదివి వాటి అర్థాలను సామాన్య మానవులకు అర్థమయ్యేలా చెప్పడానికి ఉత్సాహపరిచారు. శాస్త్రములు చదువుట వలన 19వ శతాబ్దంలో అణగదొక్కబడిన మహిళల స్థితిని హిందూ ధర్మశాస్త్రాలు ఒప్పుకోవని, అధికారంలో ఉన్నవారి మూర్ఖత్వమే దీనికి కారణం అని తెలుసుకున్నారు. న్యాయశాస్త్రంలో మహిళలకు ధనం సంపాదనలో వారసత్వము, మహిళల స్వతంత్రత విద్యలలో సమాజమునకు ఉన్న అయిష్టతను కనిపెట్టారు ఈయన. అప్పటి వరకు బ్రహ్మ సమాజంలో అక్కడక్కడ జరిగే వితంతు వివాహాలను ప్రధాన హిందూ సమాజంలోకి విద్యాసాగర్ ఒంటి చేత్తో తీసుకొని వచ్చారు. బెంగాలీ కులీన బ్రాహ్మణుల్లో బహుభార్యత్వం విస్తృతంగా ఉండేది. కాటికి కాళ్ళు చాపి ఉన్న ముసలివారైన మగవారు యువతులను, ఒకమారు చిన్నపిల్లలను కూడా, పసిపిల్లలను కూడా పెళ్లి చేసుకోవటానికి తయారుగా ఉండేవారు. ఆడపిల్ల పుట్టింట పెద్ద మనిషి అవ్వటం అనేది ఒక సిగ్గుపడవలసిన విషయంగా భావించే ఆ ఆచారం ఈ విధమైన వివాహాలకు ఒక సాకుగా పరిణమించేది. పెళ్ళైన కొద్ది కాలంలోనే ఆ పిల్లను కన్నవారింట వదిలివేసేవారు. ఆడపిల్లను కన్నవారు పెళ్లి ఖర్చులు, కట్నాలు భరించడమే కాకుండా జీవితాంతం ఆ పిల్ల బాగోగులు చూడవలసి వచ్చేది. ఇక ఆ పిల్లలు కొద్ది కాలానికే భర్తను కోల్పోయి జీవితాంతం దుర్భరమైన వైధవ్యాన్ని అనుభవించవలసి వచ్చేది. వేదన, కట్టుబాట్లు, పేదరికం, వివక్షత వారి నిత్య జీవితంలో భాగంగా ఉండేవి. వారు మాంసము, చేపలు, ఉల్లి, వెల్లుల్లి, ఇంకా పెక్కు కుటుంబాల్లో చక్కెర కూడా తినడం అనేది నిషిద్ధం వారికి. ఉదయాన్నే అందరికంటే ముందు లేచి చన్నీటి స్నానం చేసి తడిచీర కట్టుకొని మంచు ఆరని పూలను కొయ్యాలి. ఇంట్లో అందరికంటే వారిది ఆఖరి భోజనం లేదా పస్తు కూడా. మగవారిని ఆకర్షించకుండా ఉండడానికి జీవితాంతం బోడితల, తెల్లచీర, ఇంకెవరెవరికి ఏవేవి ఉన్నన్ని ఆంక్షలు, పూజా నియమాలు వారికి అంటగట్టబడేవి.
ఎందరో వితంతువులు ఇంటి నుండి తరిమివేయబడి వారణాసి లేదా బృందావనం చేరి ప్రార్థనలతో పరిశుద్ధులు అవ్వాలనే తలంపుతో తలదాచుకునేవారు. కానీ వారిలో చాలామంది పడుపు వృత్తికి లేదా మగవారి అత్యాచారాలకు బలయ్యేవారు. ఆధారం లేని తల్లులుగా దుర్భరమైన జీవితాన్ని వెళ్ళబుచ్చేవారు. విద్యాసాగర్ 1856లో వితంతు పునర్వివాహ చట్టం 15వ నంబర్ చట్టం దాన్ని ప్రతిపాదించి దాని అమలుకు అన్ని విధాలుగా కృషి చేశారు. అదే సంవత్సరం డిసెంబర్లో సంస్కృత కళాశాలలో విద్యాసాగర్ సహోద్యోగి అయిన శ్రీశ్చంద్ర విద్యారత్న ఈ చట్టం కింద మొదటిసారి ఒక వితంతువును పరిణయమాడాడు. ఈ పెళ్లిని కుదిర్చిన విద్యాసాగర్ ఈ చట్టం అమలుకు నిర్విరామంగా శ్రమించాడు. సంప్రదాయ పురోహితులు వెలివేసిన అలాంటి పెళ్లిళ్లకు స్వయంగా ఆయనే పురోహితునిగా వ్యవహరించేవాడు. తన కొడుకు ఒక వితంతువును పెళ్లాడడానికి ప్రోత్సహించాడు. పెళ్లి చేసుకొనలేని వితంతువుల సహాయార్థం ఒక నిధిని ఏర్పాటు చేశాడు. ఆ రోజుల్లో చాలా వితంతు వివాహాలకు ఆయన స్వయంగా ధన సహాయం చేసి ఆర్థికమైన ఇబ్బందుల్లో పడ్డాడు ఈశ్వరచంద్ర. గౌతమ్ ఘోష్ సినిమా అంతర్జలి యాత్ర 19వ శతాబ్దంలో బెంగాలీ కులీన బ్రాహ్మణ కుటుంబంలో బహుభార్యత్వం ఇతివృత్తంగా నిర్మింపబడింది. ఆ సినిమాలో ఒక పడుచు తన ముసలి భర్త మరణం కోసం గంగానది తీరాన వేచి ఉంటుంది. అప్పుడు రోగగ్రస్తులను తరచూ అలా వదిలేసి వెళ్ళేవారు. విద్యాసాగర్ గారు ఔన్నత్యము విశాల హృదయం కలవాడని అతన్ని ఎరిగిన వారు ఒప్పుకుంటారు. ఆ రోజుల్లో చాలామంది సంస్కర్తల్లాగే విద్యాసాగర్ ధనవంతుడు కాదు. ఆనాటి ధనికులకున్న అహంకారం లేకపోవడం వల్ల సమాజంలో అదృష్టం లేని వారిపై కనికరం చూపడానికి వీలైనది. చిన్న పెద్ద అందరికీ సహనము వినయములను నేర్పించేవారు ఈశ్వరచంద్ర. స్వామి వివేకానంద మాట్లాడుతూ ఉత్తర భారతదేశంలో విద్యాసాగర్ నీడ సోకని నా వయసు కలవాడు ఎవడూ లేడు అన్నారు. ఇంగ్లీషు, పాశ్చాత్య శాస్త్రం, గణితం వాటి అధ్యయనాలను సిలబస్లోకి తీసుకొచ్చాడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ట్యూషన్ ఫీజులు మరియు అడ్మిషన్ ఫీజుల స్వీకరణ కూడా ప్రారంభించారు. మరియు ఆదివారం వారపు సెలవు దినంగా చేశారు. బెంగాల్లో విద్యా వ్యవస్థలో విప్లవం కూడా ఈశ్వరచంద్రే చేశారు. ఇక సంస్కృత ముద్రణాలయాన్ని ఏర్పాటు చేశారు. 1847లో విద్యాసాగర్ గారు సంస్కృత ముద్రణాలయం, తాళపత్ర గ్రంథాలను భద్రపరచు కేంద్రం, డిపాజిటరీ అనే దాన్ని యామర్ గుడ్స్ వీధి కలకత్తాలో 600 రూపాయల అప్పుతో ప్రారంభించారు. అప్పట్లో కృష్ణసాగర్ జమీందారుల వద్ద ఉన్న ఆనంద మంగళ కావ్యం, ఆ తరువాత బేతాళ పంచవింశతి, ప్రముఖ విక్రమ బేతాళ కథల మాట అవి, వాటిని సంస్కృత కథాచరిత సాగర్ నుండి అనువదించారు ఈయన. 1849లో మిత్రుడు మదన్ మోహన్ తర్కాలంకార్తో కలిసి పిల్లల బొమ్మల కథలు, శిశు శిక్షణను ప్రారంభించారు. బోధోదోయ్ జ్ఞానం యొక్క సర్వోదయం 1850 దాన్ని రచించెను. 5 సంవత్సరాల తర్వాత వర్ణపరిచయం బెంగాలీ అక్షర సంగ్రహాన్ని ఈశ్వరచంద్ర రచించారు. ఆ పాఠ్య పుస్తకాన్ని ఈనాడు కూడా బెంగాలీ బాలురు ఎలిమెంటరీ పాఠశాలలో వాడుతున్నారు. విద్యాసాగర్ తర్కాలంకర్, సర్వవ్యాప్తమైన శిశుబోధకం, బాలబోధం, వర్ణబోధం, ఇతర పాఠ్యపుస్తకాలను జానపదాలు, సామెతలు, అర్థశాస్త్ర శ్లోకాలు, శాప విమోచన మార్గాలు, మహాపురాణాల నుండి కథలు గల పుస్తకములుగా మార్చడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. విద్యాసాగర్ గారు బెంగాలీలో టైపు చేయు విధానాన్ని 12 అచ్చులు 40 హల్లుల్లో సర్దివేశారు. ప్రింటర్లు టైపు చేయలేని అసాధారణ ఖర్చుతో కూడిన సంయుక్త అక్షరాలను సులభం చేయడానికి విద్యాసాగర్ ఆనాడు ప్రయత్నించారు. దానికి బదులు చూపించలేకపోవటం వలన ఇందులో సాఫల్యం పొందలేకపోయారు. 1857లో సంస్కృత ప్రెస్లో 84,200 పుస్తకాల కాపీలను ప్రచురించి అమ్మారు. వారసత్వంగా కానీ సొంతంగా కానీ ఆస్తి లేకపోవటం వలన విద్యాసాగర్కు సంస్కృత ముద్రణాలయం, అదే ప్రెస్, దాని విజయం చాలా అవసరమయ్యింది. అంతేకాకుండా బెంగాలీ ప్రజలతో మాట్లాడడానికి
ఒక సాధనమును కూడా సమకూర్చాడు. విద్యాసాగర్ పదాలను ఆ నేల మీద, బెంగాలీ నేల మీద ప్రతి వారికి అందజేశారు. దుకాణంలో గిరాకీ పెరగటం వలన విద్యాసాగర్కు రాయడానికి ఉత్సాహం కలిగింది. సందేశాలను పుస్తకాల ద్వారా అందించటం, పాఠాలు నేర్పడమే కాకుండా మానవతావాద కార్యక్రమాలకు కూడా పనికి వచ్చింది. విద్యాభ్యాసం ద్వారా సంఘ సంస్కరణ ఆలోచనలను వేరే వారి నెత్తి మీద రుద్దకుండా వాటిని ఆచరణలో పెట్టి ఉదాహరణ ద్వారా జనులకు చూపించడానికి వీలు కలిగింది ఆయనకి. విద్యాసాగర్ గారు కృషి విద్యను, సమాజమును గురించి జ్ఞానం పంచే పండుగగా వారి జ్ఞాపకార్థం 1994 నుండి ప్రతి సంవత్సరం జరుగుతున్నది. బెంగాల్లో 2001 నుండి కలకత్తా భీరింసింగాలో జరుగుతున్నాయి ఆ కార్యక్రమాలు. ఇక ప్రధాన సహకారాలు ఏమిటంటే బెంగాలీ భాషా సంస్కరణ, బెంగాలీ గద్యాన్ని సరళీకృతం చేసి ఆధునీకరించారు. దీనివల్ల ఇది మరింత సులభంగా అర్థమయ్యేలా మారింది విద్యాసాగర్ గారి పుణ్యాన. బెంగాలీ లిపి సరళీకరణ, బెంగాలీ అక్షరాలను వాటిని ఉపయోగించే విధానాన్ని క్రమబద్ధీకరించి సరళీకరించారు విద్యాసాగర్. సామాజిక సంస్కరణల విషయంగా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, స్త్రీల విద్యకు మద్దతుగా తీవ్రంగా పోరాడారు విద్యాసాగర్. 1856లో వితంతు పునర్వివాహ చట్టం ఆమోదానికి కృషి చేసి మొదటి వితంతు పునర్వివాహాన్ని స్వయంగా నిర్వహించారు. విద్యా సంస్థల స్థాపన 1872లో మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూషన్, ఇప్పుడు విద్యాసాగర్ కళాశాలగా పిలువబడుతున్నది. దాంతో సహా అనేక పాఠశాలలను, కళాశాలను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు విద్యాసాగర్. విద్యాసాగర్ గారి రచనల్లో బేతాళ పంచవింశతి, అది 1847లో రాగా, బంగ్లార్ ఇతిహాస్ 1848లో, జీవన చరిత 1849లో, శకుంతల 1854లో, మహాభారతం 1860లో, సీతార్ వనవాస్ 1860లో, భ్రాంతి విలాస్ 1869లో, ఒటి ఆల్పా హోయిలో 1873, ఏ8 హోపా హోయిలో 1873లో, ఏ17 బ్రజవిలాస్ 1884లో, రత్నోపరీక్ష 1886, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ సామాజిక సంస్కరణలో వితంతువుల పునర్వివాహ హక్కుపై బిదో బబివా 1855, బహుభార్యత్వాన్ని నిషేధించడంపై బహుభివా 1871. ఈ విధంగా ఆయన రచనలు. బాల్య వివాహాల లోపాలపై బాల్య వివాహాలు ఉన్నాయి 1891 జూలై 29న కోల్కత్తాలో ఆయన కీర్తిశేషులయ్యారు. ఈ విధంగా ఈశ్వరచంద్ర విద్యాసాగర్ 205వ జయంతి నివాళిగా ఆయన జీవిత స్మరణను మహమ్మద్ గౌస్ విరచించి అందజేయగా, మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ 205వ జయంతి నివాళిని అందజేస్తూ, ముఖ్యంగా ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కార్ల్ మార్క్స్ కన్నా 2 సంవత్సరాల తర్వాత పుట్టి, మరి కార్ల్ మార్క్స్ 65 సంవత్సరాలు జీవిస్తే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ 71 సంవత్సరాలు జీవించాడు. ఈ విషయం మనకి ప్రపంచవ్యాప్తంగా సమకాలీనులైనటువంటి వ్యక్తుల జీవితాల్లో మనం భారతదేశంలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు కార్ల్ మార్క్స్కి సమకాలీనుడిగా మనం వారి సంఘ సంస్కరణాభిలాషలు ఇవన్నీ కూడా మనందరం గుర్తు చేసుకొని వారికి ఈ 205వ జయంతి సందర్భంగా జేజేలతో నివాళులర్పిద్దాం. ధన్యవాదాలు.